ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు విశాఖను కాపాడుతాను, ఉక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. చివరికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ ఉక్కులో 32 డివిజన్లు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది. మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ అధ్యక్ష, సారీ బట్ మాకు ఎమోషన్ అధ్యక్ష. ఇట్ ఈస్ పర్సనల్ ఫర్ మీ. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష. చాలా స్పష్టంగా 14,000 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది ఏంటి అధ్యక్ష? ప్రైవేటీకరణ జరగకుండా. అది సింపుల్ లాజిక్. నంబర్ 1. నంబర్ 2, నేనే స్టేట్మెంట్ ఇచ్చా, ప్రైవేటీకరణ జరగదు అని స్టేట్మెంట్ ఇచ్చాను. గౌరవ సభలో ఇచ్చాను సార్. ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ ఎ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు విశాఖను కాపాడుతాను, ఉక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. చివరికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ ఉక్కులో 32 డివిజన్లు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది. మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ అధ్యక్ష, సారీ బట్ మాకు ఎమోషన్ అధ్యక్ష. ఇట్ ఈస్ పర్సనల్ ఫర్ మీ. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష. చాలా స్పష్టంగా 14,000 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది ఏంటి అధ్యక్ష? ప్రైవేటీకరణ జరగకుండా. అది సింపుల్ లాజిక్. నంబర్ 1. నంబర్ 2, నేనే స్టేట్మెంట్ ఇచ్చా, ప్రైవేటీకరణ జరగదు అని స్టేట్మెంట్ ఇచ్చాను. గౌరవ సభలో ఇచ్చాను సార్. ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ ఎ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్.